హాయ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ దసరా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో. మనందరికీ తెలుసు, దసరా అంటే నవరాత్రులు మాత్రమే కాదు, రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసురుడు. సో రావణాసురుడు కాల్చడానికి అంటే దహనం చేయడానికి ఇక్కడ ఏర్పాటయిందండి. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాదులో బోరబండ ఏరియాలో రావణాసురుని దహనం కోసము ఇంతమంది భక్తులు వచ్చి వెయిట్ చేస్తున్నారండి. సో ఇది ఆ చంద్రుడు కూడా తొంగి తొంగి చూస్తున్నట్టుగా ఉంది. సో మనం అప్పుడప్పుడు అంటుంటాం చీమల పుట్టలాగా ఉన్నారు అనేసి. జనాలు ఇక్కడ అలాగే ఉన్నారండి. అందరూ కూడా ఎంతమంది భక్తులు రావణాసురుని దహనం కోసము వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది బోరబండలో, మన హైదరాబాద్లో బోరబండలో ఏర్పాటు చేసిన రావణ దహనం అండి. సో దసరా అంటే నవరాత్రులతో పాటు దసరా విజయదశమి రోజు మనందరికీ తెలిసిన స్టోరీయే. రాముడు రావణుని కాల్చినది సందర్భంగా మనం దసరా జరుపుకుంటున్నాము. ఇది మరొక గాథ. సో ఆ కథను బట్టి మనము రావణాసురుని విజయదశమి రోజు అక్కడక్కడ ఇలా రావణాసురుని బొమ్మలు ఏర్పాటు చేసి మనం దహనం చేస్తాము. ఇదే మన సాంప్రదాయం కూడా. సో ఇది మన బోరుబండలో రావణ దహనం అండి. సో చాలామంది భక్తులు, చాలా జనాలతో కిటకిటలాడిపోయింది. అసలు ఇసుక వేస్తే రాలదు అంటారు ఒక్కొక్కసారి. ఆ విధంగా ఉంది ఇక్కడ. చీమల పుట్ట అని అంటారు ఇంకొకసారి. సో అన్ని రకాలుగా చెప్పుకోవచ్చండి. మీరే చూస్తున్నారు కదా, అన్ని త్రోవలు కూడా మూసుకుపోయాయి. చుట్టూ జనసందోహంతో రావణ దహనం కోసం వెయిట్ చూస్తూ ఉన్నారనమాట. సో ఇది అండి రావణ దహనం. ప్లీజ్ వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ, మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ దసరా వన్స్ అగైన్. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.